ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పోలేరమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఈ జాతరకు దేశ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వెంకటగిరి ప్రాంతం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. దాదాపు 400 ఏళ్లుగా పోలేరమ్మ జాతర ఆనవాయితీగా నిర్వహిస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి కూడా విజువల్స్ చూస్తున్నాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, సాయిరామ్, మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలేరమ్మ టెంపుల్ ప్రాంగణంలో నేను ఉన్నాను. అయితే దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి వెంకటగిరి పోలేరమ్మ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ యొక్క జాతర ఈరోజు గురువారం ముగింపు దశకు చేరుకుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా అమ్మవారిని పురవీధుల్లో తిప్పుతూ ఆమెని ఏదైతే చివరి వరకు కూడా తీసుకెళ్ళి అక్కడ నిష్క్రమణ చేసిన తర్వాత ఈ జాతర ముగుస్తుంది. అయితే ప్రత్యేకించి నేను విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. లక్షలాది మంది ఈ యొక్క అమ్మవారి జాతరకి తరలి వస్తున్నారు. దేశ విదేశాల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అమ్మవారిని చూసేందుకు కూడా దాదాపు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. సో ప్రస్తుతం నేను వెంకటగిరి జాతరకు సంబంధించినటువంటి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇప్పటికే అమ్మవారిని దర్శించేందుకు కూడా దాదాపు లక్షలాది కొద్ది భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ప్రతి ఏటా కూడా అమ్మవారి జాతర చాలా వైభవంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి భక్తుల యొక్క విజువల్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రత్యేకించి కూడా వెంకటగిరి జాతర అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పుట్టినిల్లు అయినటువంటి ఈ అమ్మవారికి సంబంధించినటువంటి ఎవరైతే పుట్టినిల్లు అంటారో ఇక్కడ ఉన్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ జాతరకి వస్తుంటారు పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే ప్రస్తుతం మనం చూస్తే ఈ విజువల్స్ అంతా కూడా భక్తులు కిటకిటలాడిపోతుంది. అంటే ఇసుకేస్తే రాలనంత లక్షలాది మంది కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకించి ఒకసారి అమ్మవారి జాతరకు సంబంధించినటువంటి చరిత్ర ఒకసారి మనం చూస్తే వెంకటగిరికి సంబంధించినటువంటి పుట్టిల్లు అయినటువంటి కుమ్మరి ఇంటి వద్ద నుంచి నిన్న రాత్రి రూపుదిద్దుకున్న పోలేరమ్మ ఊరేగింపుగా కూడా కదిలొచ్చారు. జాతర సందర్భంగా అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయం వద్ద కొలువు తీరినటువంటి అమ్మవారిని వెంకటగిరి జాతరలో భాగంగా నిన్న పోలేరమ్మ పుట్టినింటి అమ్మవారి పీఠాన్ని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం రాత్రి 7:30 గంటలకు పీఠంపై అమ్మవారి ప్రతిమను అంటే కళ్ళు దిష్టి చుక్క లేకుండా అమ్మవారిని యొక్క ప్రతిమను తయారు చేస్తారు. అయితే అప్పుడు భక్తులకు దర్శనం ఇస్తుంటుంది. పుట్టినింటి కొలువు తీరినటువంటి అమ్మవారి దర్శనానికి భక్తులు తరలి వస్తూ ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత సప్పారంపై అమ్మవారిని అధిష్ఠించేసి ఆ తర్వాత అత్తారిల్లైనటువంటి జనిగర్ల వీధికి సంబంధించినటువంటి శాఖల వీధికి తీసుకువస్తారు. అమ్మవారికి అక్కడ ఏదైతే ఆ ప్రతిమకు సంబంధించినటువంటి కళ్ళు దిష్టి బొమ్మను ఏర్పాటు చేసి అలంకరణ పూర్తయిన తర్వాత పురవీధుల్లో అమ్మవారిని దాదాపు కూడా లక్షలాది మందికి సంబంధించినటువంటి భక్తులు నడుమ విద్యుత్ అలంకరణతో దాదాపు కూడా నడి ఈదిలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ వద్ద తీసుకువస్తారు. ఉదయం నుంచి కూడా భక్తులకు కూడా దర్శనం ఇస్తూ ఉంది. ప్రత్యేకించి రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్నటువంటి భక్తులు కూడా అమ్మవారిని చూసేందుకు కూడా తిలకిస్తూ ఉన్నారు. 3 గంటల వరకు కూడా ప్రత్యేక పూజలు అందుకునేందుకు కూడా భక్తులు వస్తున్నారు. మనతో కొంతమంది మహిళలు అయితే అమ్మవారిని చూసేందుకు వచ్చినారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటమ్మా అసలు అమ్మవారి ప్రత్యేకత చెప్పండి. వెంకటగిరి టౌనేనండి మాది. అమ్మవారి విశ్లేషణలు చెప్పాలంటే ఒక తరం చాలా ఇవన్నీ మా లాంటి వాళ్ళకి చెప్పను కూడా, మాకంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా అమ్మవారికి ఎప్పుడూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. కానీ దినదినము ఆమె అభివృద్ధి చెంది ఇంకా వేల నుంచి లక్షలు కోట్ల మందికి వెళ్ళిపోతుందే కానీ ఆమె దర్శనాన్ని చూడడానికి ఈరోజు విదేశాల నుంచి కూడా వస్తున్నారు. ఆమె మొక్కులు తీర్చే తల్లి, ఏ కోరిక కోరుకున్నా ఆమె నెరవేరుస్తుంది. అటువంటి తల్లి మొక్కులు తీర్చుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఒక రాజకీయ నాయకులే కాదు, భక్తులకి ఎల్లవప్పుడు ఆమె కంటి చూపుతో ఆమె కనికరిస్తుంది. అటువంటి తల్లికి కోరికలు తీర్చుకోవడానికి ముడుపులతో వస్తారు. ఎక్కడెక్కడో విదేశాల నుంచి వస్తారు. ఆమె ప్రత్యేకత చెప్పాలంటే వెంకటగిరి చరిత్ర సురపరిపాలన ఆమెది. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆమెను దర్శించుకుంటారు. ఆమెకి పడి మొక్కులు మొక్కుతారు. ఈరోజు ఆమెకి వెంకటగిరి రాజా గారు సార్య చీర తీసుకొచ్చి మొదటి సాంగ్యంగా ఇస్తారు. వాళ్ళ ఆనవాయితీ వేల సంవత్సరాల నుంచి వస్తుంది వాళ్ళది. వాళ్ళ చీర ఫస్ట్ కడతారు అమ్మవారికి. నిమజ్జనం అయ్యేటప్పుడు చివరలో కొంతమంది భక్తులు ఈ మధ్య కొంత నిరుపయోగంలో చాలా తప్పులు చేస్తున్నారని, అవి కూడా ఆమె ఈసారి అవి జరగకుండా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై పోలేరి.
అంటే పోలేరమ్మని చూసేందుకు దాదాపు కూడా లక్షలాది మంది ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే పోలేరమ్మ జాతరకు సంబంధించినటువంటి చరిత్ర మనం ఒకసారి చూస్తే దాదాపు 1700 సంవత్సరాల నుంచి, అంటే 1700 సంవత్సరంలో ఇది స్టార్ట్ చేశారు. అంటే 400 సంవత్సరాలుగా కూడా ఆనవాయితీగా కూడా ఈ అమ్మవారి యొక్క ఊరేగింపు అయి ఉండొచ్చు, అమ్మవారి యొక్క జాతర కొనసాగుతుంది. గతంలో మనం చూస్తే 1700 సంవత్సరంలో ఇక్కడ వెంకటగిరిలో కలరా వ్యాధి సోకుతుంది. కలరా వ్యాధి సోకిన నేపథ్యంలో ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి అమ్మవారికి ప్రత్యేక పూజలే ఈరోజు ఈ యొక్క అమ్మవారి యొక్క పోలేరమ్మ జాతర ఇంత అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. వెంకటగిరి రాజులు ప్రత్యేకించి కూడా అమ్మవారికి శారీ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, శాసనసభ్యులైనటువంటి కురుకుంట్ల రామకృష్ణ కూడా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇది రాష్ట్రీయ పండుగ కూడా గుర్తింపు పొందిన తర్వాత ప్రత్యేకించి కూడా భక్తులు దాదాపు కూడా లక్షలాది మంది ఇక్కడ చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి అమ్మవారి టెంపుల్ నుంచి ఏదైతే అమ్మవారిని ప్రత్యేకించి కూడా బంకమట్టితో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ప్రతిమను, అమ్మవారికి కళ్ళు, దిష్టి చుక్క అలంకరణ చేసినటువంటి ఆమె యొక్క ప్రతిమను ఊరేగింపుగా స్టార్ట్ చేస్తారు. ఊరేగింపుగా స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క ఊరేగింపులో పాల్గొంటారు. లక్షలాది మంది కూడా ఈ అమ్మవారిని చూసేందుకు కూడా, తిలకించేందుకు కూడా రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి కూడా వచ్చేటువంటి ప్రసక్తి కనబడతా ఉంది. మొత్తానికి వెంకటగిరి జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్. ఓవర్ టు యు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ నరేష్.